నీకు ఒక కుటుంబం ఉంది కదా. ఆ ఇంట్లో నువ్వు పెద్దోడువో చిన్నోడువో మధ్యోడువో పెద్దదానివో చిన్నదానివో మధ్యలో ఉన్నదానివో, నీ కుటుంబం అంతటినీ దీవించటానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ కుటుంబాన్ని వెలిగించటానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. యోసేపు పెద్దోడు కాదు, చిన్నోడు కాదు, 11వ వాడు ఏర్పరచుకున్నాడు. కానీ యోసేపు యథార్థంగా నీతిగా జీవించాడు కాబట్టే తన ఇంటి అంతటి పైన యజమాని అయ్యాడు. తన ఇంటి అంతటినీ కూడా ఆశీర్వాదంగా మార్చాడు. నువ్వు నీ కుటుంబానికి, రాబోయే వంశానికి ఆశీర్వాదంగా ఉండాలంటే ఈ లోకం అందించే పాపిష్టి సంతోషం కంటే ప్రభువు అనుగ్రహించే గొప్ప సమాధానం, సంతృప్తి కలిగి పరిశుద్ధంగా జీవిస్తానని తీర్మానం తీసుకున్నట్లయితే నేటి తరంలో నిన్ను ఒక యోసేపుగా దేవుడు దీవించాలి ఆశపడుతున్నాడు.